హలో వ్యూయర్స్, మీ సండేని ఇంకా స్పెషల్గా చేయడానికి ఒక బిర్యానీ ఐటెంతో వచ్చేసాం. చూస్తుంటేనే మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటాను. అదేనండి, ఆంధ్ర స్టైల్ నాటుకోడి బిర్యానీ. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. చేయడానికి ఈ నాటుకోడి బిర్యానీ యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పెట్టారండి. ఇప్పుడు మన స్టైల్లో మేము ఎలా చేస్తామో చూడండి. ముందుగా ఒక కేజీ నాటుకోడిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక పెద్ద కుక్కర్లో వేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసుకోవడం కోసం మనం కుక్కర్లో వేసిన ముక్కలకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక కలిపిన మిశ్రమంలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని, ఎందుకంటే ఇది బాయిలింగ్కి మనకు కొంచెం వాటర్ అనేది అవసరం పడుతుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 7 విజిల్స్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ బాయిల్ అయ్యేలోపు ఒక కడాయిలో మనం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. హీట్ అయిన ఆయిల్లో 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 బిగ్ సైజ్ టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఈ టొమాటో ముక్కలు ఆనియన్స్లో బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మెయిన్ స్టఫ్ రెడీ అయిపోయింది. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ ముక్కలు ఎలా ఉడికాయో చూద్దాం. 7 విజిల్స్ దాకా పెట్టాం కదా, ఈ నాటుకోడి కూడా బాగా ఉడికిపోయిందండి. జనరల్గా నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది. చాలా సాఫ్ట్గా ముక్క ఉడికిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఉడికించిన నాటుకోడి చికెన్ పీసెస్ని ఇందాక రెడీ చేసుకున్న బిర్యానీ గ్రేవీలోకి యాడ్ చేసుకుందాం. ఈ స్టఫ్ను అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ గ్రేవీ థిక్నెస్ కోసం మనం ఒక 1/2 లీటర్ గడ్డ పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ మనం 1 కేజీ బాస్మతి రైస్ని వాష్ చేసుకుందాం. ఇక్కడ మేము 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎసరులోకి బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం, యాలకులు, షాజీరా ఈ ఐటమ్స్ని వాటర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ ఎసరు మరిగేలోపు మనం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఈ గ్రీన్ పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఈ గ్రీన్ పేస్ట్ని ముందు రెడీ చేసుకున్న చికెన్ గ్రేవీలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకుందాం.
ఇప్పుడు ఈ ఎసరులోకి టేస్ట్కి సరిపడినంత 3 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 80% వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు 80% బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకుందాం. ఈ రైస్నంతా ముందు రెడీ చేసుకున్న బిర్యానీ గ్రేవీలోకి యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్గా మనం గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఫైనల్గా గార్నిషింగ్ చేసుకుందాం. ఇదే మనకు లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్. గార్నిషింగే కదండి బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది. పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఘీ, 2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. ఇంకా కలరింగ్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని దమ్కు వదిలేద్దాం. చూసారుగా, నోరూరించే నాటుకోడి బిర్యానీ సూపర్ టేస్టీగా రెడీ అయింది. నాటుకోడి బిర్యానీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.